వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి. టీడీపీ విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర సభ్యుడు డాక్టర్ వడ్ల శ్రీనివాసులాచారి వారి ఆధ్వర్యంలో కె నాగరాజాచారి వారి ప్రమేయంతో యు రమణాచారి వారి సహకారముతో మరియు ప్రొద్దుటూరు నియోజకవర్గం పెద్దలు, ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదారెడ్డి మరియు ఎక్స్ ఎమ్మెల్సీ పుల్లయ్య మరియు ప్రతాప్ వారి అంగీకారంతో ప్రోత్సాహంతో 29 మే 2025 కడపలో విశ్వ బ్రాహ్మణులంతా జై టీడీపీ, జై జై టీడీపీ, సిబిఎన్ జై, ఎన్విఆర్ఆర్ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. కడప ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు. పక్కన గండికోట ఉంది, ఇక్కడే కొప్పరుతుంది. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఏదైతే గాలేరు నగిరి, అందుకే మొన్నే మీరు చూశారు సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం. అంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 మీరు ఖర్చు పెట్టింది 2000 కోట్లు 5 సంవత్సరాలు అయితే, ఒకే సంవత్సరంలో 3573 కోట్లు ఖర్చు పెడుతున్నాం, నిర్మాణం చేస్తాం. అదే మాదిరిగా హార్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి. ఇంకో పక్క గండికోట, ఏపీ గ్రాండ్ కెనియన్, దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం. నేను వచ్చిన ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.